అమ్మ మాత్రం అయ్యి ఉండదు. అమ్మాయి ఉండదు కానీ అమ్మాయినప్పటికి కూడా ఈగతే. ఇదే పరిస్థితి. అమ్మైనప్పటికీ తనకి ఇదే పరిస్థితి. అమ్మైనా కూడా ఇదే పరిస్థితి. అమ్మ నువ్వెవరు నమ్ముతున్నావు? దేవుణ్ణే కదా. నువ్వు చేసే పని ఏంటి? రక్తదాహం ఉన్న పిశాచాల్ని తరవడమే కదా. అదిగో కామ పిచ్చితో రక్తం తాగుతున్న ఆ పిశాచాల్ని తరు. నీకు దేవుడి మీద నమ్మకం ఉందిగా, నమ్ముకుంటూ ఆ పిశాచాల్ని తరువే. నేనెవరినయ్యా వాళ్ళని తరవడానికి? ఎవరికి వాళ్ళు వాళ్ళ వృత్తి చేసుకుంటున్నారు, నేను నా వృత్తి చేస్తున్నాను. వచ్చాడు పెట్ట. దేవుడి పేరు ఎందుకు ఇలా వ్యాపారం చేస్తున్నారు? నిన్ను వదలదు. ఈత కూడా అక్కడ. ఈ రోజే పోలీసులు సరైన సమయానికి వచ్చారు. వెళ్ళు, నువ్వు వెళ్ళి కాపాడు. పాపం అమ్మాయిని నువ్వు వెళ్ళి కాపాడు. అమ్మాయిని పైకి తీసుకెళ్లారు. పాపం అమ్మాయి ఏమైందో ఏమో, ఏం చేశారో ఏమో, నువ్వు వెళ్ళి కాపాడు. ఇంకా ఎందుకు నిల్చున్నావు? నువ్వు వెళ్ళి అమ్మాయిని కాపాడు. నువ్వు తలుచుకుంటే అమ్మాయిని కాపాడు కదా. ఆఫీసులు చెప్పుకుని నేను ఏం చేయలేను. ఎక్కడ తప్పించుకున్నారా నీ ఆఫీస్ డ్యూటీలో? చెప్పమంటున్నానా? ఇది పీలా హౌస్ కాదు, శవాలు నడయాడే హౌస్. ఇక్కడ రకరకాల మాంసపు ముద్దల్ని అంగళ్ళలో పెట్టి అమ్ముతున్నారు. రండి, మీకు ఇష్టమైన మాంసపు ముద్దల్ని కొనుక్కు వెళ్ళండి. మీ కామోద్రేకాన్ని, మీ శరీర వాంఛని, బులబాటాన్ని తీర్చుకోండి. రండి, అంగళ్ళు తెరిచే సమయం అయింది. రండి. ఏంటే ఇది పట్టడం లేదు, కాస్త పెట్టవే. నిమ్మకాయలు గుమ్మడికాయలు అయితే ఎలా కొడుతుంది? వేరే బెండకాయలా ఉన్నట్టు. చూసావా ఎంత కోపం వస్తుందో? మరి రాదా ఏంటి? నీకు పిల్లలు పుట్టది, వాళ్ళని పోతుల్లో ఎలా పెంచుతానో చూద్దువు గాని. ఎందుకని? నీ మీద పగ సాధించడానికి. ఎందుకు ఇలా ఏచి చంపుతున్నా? నీకు తెలుసు కదా, సాయంత్రం అయితే నీ అమ్మ చచ్చిపోయి తిరిగి ఉదయమే మళ్ళీ మనిషి అవుతుందని. కాసేపు నోరు మూసుకోనండు, నీకెంత పుణ్యం ఉంటుంది. నన్ను కాస్త వెళ్ళనివ్వరా తండ్రి, లేదంటే ఈ ఒక్క పూట తిండి కూడా దొరకదు. ఏంటి లడలడా వాగుతున్నారు? త్వరగా రెడీ అవ్వండి. ఏం సార్ రావడం మానేశారు? రావడం సరే, నాన్ వెజ్ ఏముందో చెప్పు. చికెన్ చాప్, చికెన్ 65, చికెన్ తండూరి, చేప, జింక అన్ని ఉన్నాయి. మీకేం కావాలో చెప్పండి సార్. ఏమిటి ఇంకా ఏమిటి దిక్కులు చూస్తున్నా? ఒక్కళ్ళు నచ్చలేదే. ఒక్కటి నచ్చలేదా? నువ్వు ఇచ్చే 500కి ఐశ్వర్యారే వస్తుందా పాపం? ఏగా నవ్వులు? ఏ అమల, నీ నాగార్జున తీసుకెళ్లి బాగా తృప్తిపరచు. ఏ ఆగవయ్యా, నువ్వు ఇక్కడ కొత్తగా వచ్చావు కదా, నీ గురించి ఎవరికి తెలీదు. ఇదిగో ఈ కాండం ఉంచుకో, మర్చిపోకుండా వేసుకో. ఏంటి వద్దా? వీళ్ళంతా చిన్నపిల్లలయ్యా,
నీ సంతోషం కోసం వీళ్ళ జీవితాలు పాడు చేయగల చెప్పు. వాళ్ళ కన్నా వాళ్ళు అడిగితే ఏం సమాధానం చెప్పను? తప్పకుండా వేసుకో. సరే సరే, దీంతో కాస్త చెప్పు. వెర్రి వేషాలు ఏమి వేయకూడదని. నేను మందు తాగమంటే తాగాలి. అయ్యో మంది ఏంటయ్యా, ఏం తాగమన్నా తాగుతుంది. వెళ్ళు. ఏం కావాలి బాయా నీకు? సూపర్ ఫిగర్ కావాలి. నీకు ఏ ఊరు సరుకు కావాలి? కేరళ, ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు లేదా నార్త్ ఇండియన్స్ కావాలా? మీకేం కావాలో చెప్పండి. అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు, అన్ని మతాలకు చెందిన వాళ్ళు ఇక్కడున్నారు. ఇండియాలో ఉన్న అన్ని స్టేట్లకు సంబంధించిన వాళ్ళు ఇక్కడున్నారు. మీకు ఎవరు కావాలంటే చెప్పండి, వాళ్ళని ఏర్పాటు చేస్తాం. నా బుర్ర తినేయకండి. అయ్యో బాయా, సార్, చెప్పండి సార్. బాయా ఒక మసాలా టీ వేసుకో. ముందు డబ్బు తీసి పెట్టు. నీలాంటి వాళ్ళకి ఓసీలో ఇవ్వం. ఇవ్వకుండా పారిపోతావా? ముందు డబ్బు ఇచ్చి మాట్లాడు. ఇంకా మాస్టర్ చెప్పు, మన వాళ్ళకి స్వార్థం చూసుకోకుండా వీడు పాపం చాలా కష్టపడి పనిచేస్తాడు. ప్రతిఫలాన్ని మాకిస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా వీడొక్కడే ముద్దు బిడ్డ. అందుకని వీడు ఏం చెప్తాడో అదే ఇక్కడ వేదం. అర్థమైందా? అర్థమైంది బాబు. రా మాధవ్, త్వరగా వచ్చేసావు. వేసుకొని చూడండి. వెరీ నైస్. ముందు కూర్చో. వావ్, ఫస్ట్ క్లాస్, వెరీ గుడ్. వీడున్నాడు చాలా మంచివాడు, నాకెంతో ఇష్టం. ఏయ్, పెళ్లి చేసుకుంటావు నన్ను? మరి మేమేం చేస్తా? కొత్తగా ఏదో చిలకొచ్చినట్టుంది గురు. వెళ్ళి చూడు ఏంటికి వచ్చిందో. అలాగే ఇంటికి వచ్చినా ముందు నేనేగా ఓపెన్ చేయాలి. ఇలా చూడుగురు, పోయినసారి నువ్వు ముందు ఓపెన్ చేసావు, ఈసారి నేను ముందు ఓపెన్ చేస్తా. గురువా, చిలక గంగూబాయి ఇంట్లోనే వాలింది. అయితే 100% సరుకు గ్యారంటీ అన్నమాట. సర్లే, ఈసారి నువ్వు ఎంగిల్ చేసిన తర్వాత నేను తింటాను. గురువా, ఎవరి ఎంగిలి ఎవరు తింటే ఏముంది? మనకు సంబంధించినంత వరకు బోణి కావాలి, ఖాతా రాసుకోవాలి. ఓ అవును, బలి చెప్పావు. మొహం చూపించమ్మా. ఎక్కడికి వెళ్తున్నావు? అర్థంగా ఉంది కదా? ఎందుకు మాట్లాడడం లేదు? అందంగా ఉంది కదా, అందుకే దేవుడా అన్నా. ఏయ్, నోరు మూసుకుంటారా? నేను రోజు మేడపైన పడుకుంటాను. మొబ్బు చాటు నుంచి చంద్రుడు బయటకు వచ్చినప్పుడు దేవుడు అని అంటూ ఉంటాను. ఇప్పుడు అదే అన్నాను, ఇంకేం కాదు. అయితే ఆ చందమామను తాకాలన్న ఆశ ఉంటుందిగా? తప్పకుండా ఉంటుంది కదూ? ఉంది, కానీ చంద్రుడు దూరంగా ఉన్నాడుగా. నేను నీకు దగ్గరగానే ఉన్నానుగా, రా తాకు. దేవుడా, నువ్వు ఇంక తప్పించుకోలేవు లేపో. రా తాకు. చెప్తోంది కదా, తాకు. రా తాకు. తాకవయ్యా, నీ ఇష్టం వచ్చిన చోటు తాకు. మాధవ్, నీకు లాటరీ తగిలిందనుకో, తాకు, ధైర్యంగా వెళ్ళు. తాకవయ్యా, తాకు. తాకవయ్యా, త్వరగా. ఏ పిచ్చాడా, ఎంత పని చేశావు నువ్వు? నన్నేం చేయమంటారు? నా చేతులు మురిగ్గా ఉన్నాయి. ఆవిడ ఎక్కడైనా ముట్టుకుంటే మురికంటుకోద్దు. ఏ కమల, మేలే బంగారం అంటే మాధవనే చెప్పుకోవాలి. ఇదే ఇంకెవరైనా అయ్యుంటే దొరికిందిలే ఛాన్స్ అని ఏడాపెడ వచ్చేవాడు. అదిరిపోయింది. ఏమంటావు? నిజమే బావా. రంగుబాయ్, నువ్వు అని ఒక్క మాట అంటే చాలు, మార్కెట్ లోనే ఉన్న పెద్ద సేటును తీసుకొచ్చి నీ ముందు నిలబెడతాను. నువ్వు ఒక్కడి గురించే చెప్తున్నావు.
ఈ బల్వీర్ భాష మనసు పెట్టాడంటే ఊరు ఊరినే నిలబెడతాడు. అలాగా సమర్థ